మీరిప్పుడు ఈ కామెంట్ సెక్షన్‌లో ఇచ్చే కామెంట్స్ చాలా పెద్ద సర్వే లాంటిది. ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ కామెంట్ సెక్షన్‌ని సునీత చదువుతారు, అవినాష్ రెడ్డి చదువుతారు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ చదువుతారు. వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులు అందరూ చదువుతారు. కాబట్టి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. వివేకానంద రెడ్డి హత్య కేసులో వీళ్ళిద్దరిలో ఎవరు అబద్ధం చెప్తున్నారు? అవినాష్ రెడ్డి అబద్ధం చెప్తున్నారు, సునీత అబద్ధం చెప్తున్నారు. రెండిట్లో ఒక్కటే కామెంట్ చేయండి. ఇంకేం అడగట్లా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇవేం అడగట్లేదుగా. నేను అడుగుతుంది ఒక్కటే. వీళ్ళిద్దరిలో వివేకానందరెడ్డి మర్డర్ కేసులో ఎవరు అబద్ధం చెప్తున్నారు? అవినాష్ రెడ్డి అబద్ధం చెప్తున్నారు, సునీత అబద్ధం చెప్తున్నారు. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. వివేకానందరెడ్డి యొక్క హత్య జరిగి దాదాపు 6 సంవత్సరాలకు పైగా సమయం అనేది గడిచిపోయింది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు హఠాత్తుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగి వరుస సోదాలు చేస్తూ ఉండడం రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద డిస్కషన్కి దారితీస్తుంది. హైదరాబాద్లోని కోకాపేటలో ఉన్నటువంటి అవినాష్ రెడ్డి నివాసంతో పాటు కడప జిల్లా పులివెందల్లోని భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి, వీళ్ల ఇళ్లలో అధికారులు తనిఖీలు చేయడం అనేది మొదలుపెట్టారు. ఈ కేసు మొదట రాష్ట్ర పోలీసుల పరిధిలోని ప్రత్యేక దర్యాప్తు బృందాల చేతుల్లో నడిచి ఆ తర్వాత సిబిఐకి చేరడం అనేది నడిచింది. విచారణ పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతో కేసుని ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు కూడా మార్చడం అనేది జరిగింది. ఇన్ని పరిణామాలు జరిగిన కేసు చివరికి అవినాష్ రెడ్డి అరెస్టు మరియు బెయిల్ వ్యవహారాల దగ్గరే ఆగిపోయినటువంటి పరిస్థితి మనం ఆల్రెడీ చూస్తూ వచ్చాం ఇప్పటివరకు. ఈ కేసులో అసలు మనీ ట్రయల్ లేదా ఆర్థిక లాభాల కోణం ఎప్పటి నుంచో బహిరంగంగా చూస్తూనే ఉన్నాం అందరం. వివేక హత్య కేసు వెనక మొత్తం 40 కోట్ల రూపాయల డీల్ నడిచిందని స్వయంగా అప్రూవర్గా మారినటువంటి దస్తగిరే తన వాంగ్మూలంలో చెప్పడం అనేది జరిగింది. దీని ఆధారంగానే దస్తగిరి యొక్క అనుచరులు మున్నాకి చెందినటువంటి బ్యాంక్ లాకర్ నుంచి దాదాపు 46.5 లక్షల నగదును కూడా సిబిఐ స్వాధీనం చేసుకుని ఆ వివరాలను కూడా ఛార్జ్షీట్లో నమోదు చేయడం అనేది మనం చూసాం గతంలో. అంతేకాకుండా సిబిఐ అధికారులు గూగుల్ టేక్అవుట్ డేటాను కూడా విశ్లేషించి నిందితులు ఎవరెవరు ఎక్కడెక్కడ కలుసుకున్నారు అనేటువంటి వివరాలను కూడా సేకరించినట్టు తెలుస్తోంది. హత్య జరిగిన సమయంలో తాను జమ్మలమడుగు హైవే మీద ఉన్నానని అవినాష్ రెడ్డి చెప్పడంతో అధికారులు ఆ మార్గంలోని సీసీటీవీ కెమెరాలని పరిశీలించి వివేక ఇంటి నుంచి దూరాన్ని కూడా కొలవడం అనేది జరిగింది. అప్పట్లోనే ఇంత స్పష్టంగా అన్ని ప్లాన్డ్గా కనపడడంతో ఈ ఆధారాలు అప్పుడు రాకుండా ఇప్పుడు రావడం వెనక అసలు ఆంతర్యం ఏమిటి అనేటువంటి సందేహాలు అందరిలో వస్తున్నాయి. మరోవైపు వివేక కూతురు సునీత న్యాయం కోసం సుదీర్ఘ పోరాటం అనేది ఆమె చేస్తూనే ఉన్నారు. ఆమె అన్ని కోర్టుల మెట్లు ఎక్కినా తనకి ఇంకా పూర్తి న్యాయం జరగలేదని స్పష్టంగా భావిస్తున్నారు. ప్రపంచానికి ఈ హత్య విషయం తెలియక ముందే ఉదయం వేళ జగన్మోహన్ రెడ్డికి సమాచారం ఎలా చేరిందని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఆ సమయంలో ఆయనకు ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు అనేది తేల్చాలి అని సునీత కూడా గట్టిగా మొదటి నుంచి అడుగుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సమావేశంలో పాల్గొన్న సమయంలో జగన్మోహన్ రెడ్డికి ఒక సమాచారం అందిందని, ఆ తర్వాతే ఆయన బాబాయ్ చనిపోయారని చెప్పారు అనేటువంటి అంశం మీద కూడా గతంలో చర్చ జరగడం మనం చూసాం. అయితే హత్య జరిగిన ప్రాంతానికి వివేక కుటుంబ సభ్యులు చేరుకోవడానికి ముందే జగన్మోహన్ రెడ్డికి సమాచారం ఉండడం మీద రకరకాల ప్రశ్నలు అయితే వచ్చాయి మొదటి నుంచి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు మనం అబ్జర్వ్ చేస్తే కడప ఎంపీ సీటు కోసమే హత్య జరిగింది అని, ఆ సీటు దక్కడం వల్ల నేరుగా లబ్ధి పొందింది అవినాష్ రెడ్డి అనేది చూపిస్తూ కథను ముగించేటువంటి ప్రయత్నం జరుగుతోందా అనే భావన కూడా కలుగుతోంది. మనీ ట్రయల్ బాధ్యతలు కూడా అవినాష్ రెడ్డి చుట్టూనే కేంద్రీకరించి జగన్మోహన్ రెడ్డి పేరుని ఈ మొత్తం వ్యవహారం నుంచి పక్కకి తప్పించేటువంటి వ్యూహం ఇందులో ఉండవచ్చని కూడా టీడీపీకి సంబంధించిన కొంతమంది అనుమానిస్తున్నారు. సాధారణంగా స్వతంత్ర దర్యాప్తు సంస్థలు రాజకీయ సమీకరణాలకి అనుగుణంగా తమ విచారణ దిశను మారుస్తూ ఉంటాయనేటువంటి విమర్శలు ఎప్పుడూ ఉంటాయి. ఢిల్లీ స్థాయిలో జరుగుతున్నటువంటి అంతర్గత రాజకీయ పరిణామాలు, పొత్తుల లెక్కల నేపథ్యంలోనే ఈ కేసులో కీలక వ్యక్తులను కాపాడేందుకు లేదా కేసుని ఒక కొలికి తెచ్చేందుకే ఈడీ ద్వారా ఈ సరికొత్త విచారణ ప్రక్రియని తెర మీదకి తీసుకొచ్చారు అనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి.